నమస్తే, వెల్కమ్ టు ఆధన్ ఈవినింగ్ అప్డేట్స్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి 2వ తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. 1999లో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకొచ్చినందుకు ఎన్నికల్లో ఓడిపోయా. ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయాయని చంద్రబాబు అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాద కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా బంగారు వాండ్లపల్లె మండలం ఎగువరాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పులో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్పై చేయి చేసుకున్నారు. మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్లో పేదలను ఇబ్బందులు పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి మంగళవారం ఈటెల వెళ్లారు. ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని, టెంట్లు కూడా తగలబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు. ఈ నేపథ్యంలో ఈటెల అక్కడ భూములను పరిశీలిస్తున్న క్రమంలో బ్రోకర్లు వచ్చారు. వారిని చూసి ఆగ్రహానికి గురైన ఎంపీ ఓ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడి చేశారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటెల స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయని అధికారులు తెలియజేశారు. గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దొంగతనానికి ప్రయత్నించిన అగంతకుడు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 5 రోజుల పాటు లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. సైఫ్ కోలుకోవడంతో ఈ రోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు ఆదివారం థానేలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు బంగ్లాదేశ్ కి చెందిన షరీఫుల్ ఇస్లాం షహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు తన పేరు మార్చుకొని అక్రమంగా ఇండియాలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం అధికారులు సైఫ్ నివాసాన్ని సందర్శించి క్రైమ్ సీన్ ని రీక్రియేట్ చేశారు. ఢిల్లీలో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు 2వ మేనిఫెస్టోలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. సంకల్ప పత్ర పేరుతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మేనిఫెస్టోని ప్రకటించారు. 2వ మేనిఫెస్టోలో విద్యార్థులే లక్ష్యంగా హామీలు ఇచ్చారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోటీ పరీక్షల అభ్యర్థులకు 15,000 రూపాయల సహాయం అందిస్తామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఆటో టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా, వాహన బీమా ప్రకటించారు. వారి పిల్లలకు స్కాలర్షిప్ తో పాటు షెడ్యూల్డ్ కుల వర్గానికి చెందిన విద్యార్థులకు నెలవారీ
1000 రూపాయల స్టైఫండ్ ను కూడా ఇస్తామన్నారు. అంతేకాకుండా గృహ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామన్నారు. వారి పిల్లల కోసం స్కాలర్షిప్లు, 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సేవలను అందిస్తామన్నారు. కల్కత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుని ఆశ్రయించింది. అతడికి మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. మరోవైపు మాల్దా జిల్లాలో ఇవాళ జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష విధించకుండా జీవిత ఖైదు విధించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్జీకర్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలని తాను మొదటి నుంచి కోరుతూనే ఉన్నానని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా ఇంతటి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తే అతడి పట్ల సమాజం మానవత్వాన్ని ప్రదర్శించాలా అని ప్రశ్నించిన ఆమె సమాజంలోని మహిళల పట్ల మానవత్వంతో మెలగాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో పాలన మొదలుపెట్టారు. ఇప్పటికే పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ఆయన వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేశారు. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా అక్కడ పుట్టే పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. అయితే ఇవాల్టి నుంచి అలాంటి జన్మ హక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు అక్రమంగా ప్రవేశించిన ఏలియన్స్ ఏరివేత కోసం పరిశీలన, స్క్రీనింగ్ చేపడతామని వ్యాఖ్యానించారు. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే 3 బందీలను విడిచిపెట్టగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. హైదరాబాద్ లో ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మూవీ మేకర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐటీ అధికారులు 55 బృందాలుగా 8 చోట్ల ఒకేసారి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు భార్య మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని, ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను అందించామని చెప్పారు. ఐటీ సోదాల్లో భాగంగా బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అధికారులు అడిగారని చెప్పిన తేజస్విని బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయమన్నట్లు చెప్పారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి చూపించామని తేజస్విని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయిక సంయుక్త మీనన్, యువ కథానాయకుడు ఆకాష్ పూరి, ప్రముఖ సినీ గాయని మంగ్లీలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడంతో నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తేనే నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారామె. తాను నటించిన 4-5 సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నట్లు తెలిపారు. అందుకే ఈ ఏడాది చాలా కీలకమని, స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానన్నారు. ఇక ఆకాష్ పూరి సైతం మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తల్వార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని, సినిమా ప్రారంభానికి ముందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానన్నారు. నాన్న పూరి జగన్నాథ్ కొత్త సినిమా కథ రాస్తున్నారని, ఆ సినిమాకు ఇంకా హీరో ఫిక్స్ కాలేదన్నారు. నాన్నతో సినిమా చేయడానికి చాలా సమయం ఉందని ఆకాష్ పూరి అన్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ నెల 22న తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. టీమిండియాతో జరగబోయే తొలి టీ20కి ఒకరోజు ముందే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. తుది జట్టులో ఏకంగా 4 ఫాస్ట్ బౌలర్స్ కి ఛాన్స్ దక్కింది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్లకు చోటు దక్కింది. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ ను ఎంపిక చేశారు. కెప్టెన్ గా బట్లర్ ఇంగ్లాండ్ జట్టును ముందుండి నడిపించనున్నారు.
చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి మళ్లీ భారత జెర్సీలో కనిపించబోతున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన షమి కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట పునరాగమనం చేయనున్నాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్, వన్డే సిరీస్తో పాటు తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి షమి ఎంపికయ్యాడు. షమి రీ ఎంట్రీ ఇస్తుండటంతో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. అతడి రాకతో టీమిండియా బలం మరింత పెరిగిందని అన్నారు.